నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో నకిలీ మ్యారేజ్ సర్టిఫికేట్ కలకలం రేగింది. కొత్తపేటకు చెందిన జహీరుద్దీన్ తన కుమారుడు పెళ్లి విషయంలో దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయమై సాక్ష్యాధారాలతో బీఆర్కే న్యూస్ ను సంప్రదించారు. గత ప్రభుత్వంలో జీఓఎంఎస్ నంబర్ 54 ద్వారా ప్రభుత్వ ఖాజీగా నియమించిన నాయబ్ సయ్యద్ హుస్సేన్ వివాహ నిఖా బుక్ లో మార్పులు చేర్పులు చేశారని, అందువల్ల మ్యారేజ్ సర్టిఫికేట్ విషయంలో విభేదాలు వచ్చాయన్నారు. ఈ విషయంలో ఎక్కువ చేయొద్దు, జాగ్రత్త అని స్థానిక బలంతో బెదిరించారని వాపోయారు. కాలేజ్ అభివృద్ధి నాది కొత్తపేట, ఆత్మకూరు మండలం, ఆత్మకూరు పట్టణం, కొత్తపేట నివాసిని. నా కొడుకు వివాహ విషయంలో నాకు జరిగిన అన్యాయం గురించి మీకు వివరించబోతున్నాను. నా కొడుకు నికా విషయంలో పెద్ద ఫ్రాడ్ చేసి నా కొడుకుని వివాహం చేసినారు. మొదటిసారిగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఖాజీ ఎన్ఎస్ సయ్యద్ హుస్సేన్ గారు నికా జరపడం, అదే నికా బుక్లో ఆధారాలు లేని, పెళ్లి పత్రికలో లేని పేర్లను చేర్చడం, ఆ విషయంపై నాయబ్ ఖాజీ గారిని అడగగా ఆయనేమో మళ్ళీ ఆ బుక్కులో ఇంకొక పేరు ఎక్కియడము. తదుపరి మేము తెప్పిస్తాము మీకు నికా మ్యారేజ్ సర్టిఫికేటు, నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు, ఈ విషయం బయటికి పెట్టేస్తే నీ పైన చాలా రకాల దౌర్జన్యాలు జరుగుతాయని హెచ్చరించడం జరిగింది. దీనిని మేము ఒక అనుమానంగా భావించి వక్ఫ్ బోర్డు వారికి ఆర్టీ యాక్ట్ ద్వారా ఫిర్యాదు చేసినాము. నాయబ్ సయ్యద్ హుస్సేన్ గారు నా కొడుకు వివాహ విషయంలో మీకు సమర్పించిన పత్రాలను మాకు ఇవ్వండి అని ఆర్టీ యాక్ట్ ద్వారా అడిగినాము. దానికి వాళ్ళు సమ్మతించకుండా రిప్లై ఇవ్వలేదు. మేము ఫస్ట్ అప్పీల్ చేసినాము. నాకు తెలిసి ఫోర్జరీ సంతకంలో నాకు బయటపడింది నా కుటుంబ ఫోర్జరీ బుక్. ఇంకొక వివాహానికి సంబంధించిన ఒక పెళ్లి పత్రిక నా వద్ద ఉంది. అంటే ఆ వివాహం కూడా నా వివాహానికి సంబంధించిందే. అందులో కూడా వాస్తవ పేర్లు లేకుండా వేరే పేర్లు యాడ్ చేసింటారని నా పూర్తి విశ్వాసం. నా పేరు మోమిన్ ఖాలిద్ జహూర్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు చెప్పండి. పద్మ, ఏదైతే నంద్యాల జిల్లా ఆత్మకూరుకు సంబంధించి అంటే ముస్లిమ్స్ యువతి యువకుల పెళ్లి విషయంలో అంటే ఫోర్జరీ సంతకాలతో సర్టిఫికేట్లు ఇస్తున్నారని, అదేవిధంగా తప్పుడు ధృవీకరణతో సర్టిఫికేట్లు ఇస్తున్నారు. మరి ఇదంతా కూడా అక్కడ అక్రమమా, అవినీత, ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే పట్టణానికి చెందిన ఖాజా జహీరుద్దీన్ అనే వ్యక్తి తన కుమారుడి విషయంలో చాలా మదనపడ్డ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏదైతే ఖాజా జహీరుద్దీన్ తన కుమారుడికి పెళ్లి జరిగింది, ఆ పెళ్లికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ ఖాజీ నుండి సర్టిఫికేట్ తీసుకునే క్రమంలో తప్పుగా సర్టిఫికేట్లు ఇచ్చారు. అంటే ముందుగా ఏదైతే వీళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి సంబంధించిన ఆధార్ కార్డులు ఇవన్నీ జాగ్రత్త పరిశీలించి ఆ తర్వాత సర్టిఫికేట్ మంజూరు చేయాలి. అదేవిధంగా ఈ ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో దాన్ని నికా బుక్ లో నమోదు చేయాలి. అలా నమోదు చేసి పూర్తిగా పరిశీలించాకే సర్టిఫికేట్ మంజూరు చేయాలి. అలా చేయని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఏదైతే సాధారణంగా అడిగితే ఎవరు కూడా అక్కడ ఒప్పుకోలేదు. ప్రధానంగా ఏదైతే మండల ఖాజీగా ఉన్న సయ్యద్ హుస్సేన్ ఇవన్నీ కూడా చేస్తున్నట్లు జహీరుద్దీన్ ఆరోపిస్తున్నారు. సయ్యద్ హుస్సేన్ ని అనేక మార్లు ప్రశ్నించినందుకు తనపై అంటే బెదిరింపులు చేసి దాడులు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఆర్టీఐ యాక్ట్ ద్వారా గత 3 ఏళ్లుగా పోరాటం చేసి అదేవిధంగా అక్కడ రికార్డులు తనిఖీ చేసి ఒక అనుమతి పొంది తనిఖీ చేయగా అని బయటపడ్డాయి. అంటే ముస్లిమేతరులు సంబంధించి ఆ నికా బుక్ లో పేర్లు మార్చి నమోదు చేసి సర్టిఫికేట్లు ఇస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. తన కుమారుడికి జరిగిన అన్యాయమే ఒక ఉదంతము, ఒక నిదర్శనమని ఆయన చెప్తున్న పరిస్థితులు. మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తాయి? ఇదే విషయమై అంటే సమాచార హక్కు చట్టం ద్వారా నేను ఫైట్ చేసినప్పుడు ప్రభుత్వ కార్యదర్శి అంటే శ్రీధర్ గారు స్పందించారు. అదేవిధంగా మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ కు లేదా వక్ఫ్ బోర్డు కమిషనర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఆత్మకూరు పట్టణంలో ఏదైతే ముస్లిం యువతులు యువకుల సర్టిఫికేట్లకు సంబంధించి ఎందుకు ఇలా అవకతవకలు జరుగుతున్నాయి, విచారణ చేసి ఎలాంటి చర్యలకు నివేదిక ఇస్తారో ఇవ్వండి అని వాళ్ళు పురమాయించినా కూడా ఇప్పటికీ ఎలాంటి వక్ఫ్ బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పద్మ, రైట్, థ్యాంక్ యూ బసవరాజు.